అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? మా ఊర్లో కోటయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని చాకలి కోటయ్య అంటారు. చాలా పొడవు. దాదాపు 6.5 అడుగు పైన ఉండేవాడు. బాగా దిట్టంగా ఉండేవాడు మనిషి. మహారాజు ఉన్నట్టు ఉండేవాడు. ఒళ్ళంతా కూడా కదువులు కట్టినట్టు ఉండేదన్నమాట. అంటే ఉండలు ఒళ్ళంతా, అంటే ఆ కాళ్ళు నరాలు అన్నీ కూడా టైట్గా ఉండేవి. గోచి కట్టుకునేవాళ్ళు. జుబ్బా, ఎక్కువ జుబ్బా చొక్కా వేసుకునేవాడు, హాఫ్ జుబ్బా. అయితే ఎప్పుడు ఆయన రోడ్లో కనిపించినా ఫుల్గా తాగి ఉండేవాడు, బాగా తాగి ఉండేవాడు అనమాట. కానీ ఏ రోజు ఎవరితో అమర్యాదగా మాట్లాడడం కానీ, గొడవ పడడం కానీ, ఎక్కడంటే అక్కడ తాగి పడిపోవడం కానీ ఏముండేది కాదు. ఆ నడక కూడా తాగిన వారు ఎలా నడుస్తారో అలా నడిచేవాడు. కానీ పర్ఫెక్ట్గా ఉండేవాడు ఎప్పుడు. ఎంత బరువు ఎత్తేవాడంటే మనం చిన్న ఒక సంచి మోయడానికి అవస్థపడతాం. ఎప్పుడు 2-3 మూటలు పైన వేసుకొని వెళ్ళేవాడు అనమాట. క్రితం వీడియోలో పల్లెళ్ళ రవాణా గురించి చెప్పుకున్నట్టు, ఈయన కూడా ఆ రోడ్లో నడిచిపోయేటప్పుడు రోడ్డు పక్కన చెప్పులు వదిలి, ఈశ్వరుడి గుడి ఉంటుంది, శివాలయం విష్ణాలయం 2 దండం పెట్టుకొని వెళ్ళేవాడు అనమాట. ప్రతిరోజు ఇటు రేవుకి వెళ్ళేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు. మ్యాక్సిమం ఇంటికి వెళ్ళేటప్పుడు, రేవుకి వెళ్ళేటప్పుడు మూటలు కింద పెట్టి నమస్కారం చేసుకునేవాడు. తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయేవాడు. ఒక్కోసారి ఒక మైకపు నమస్కారం ఈశ్వరుడికి వేసేసి వెళ్ళిపోయేవాడు. ఈశ్వరుడికి, మహావిష్ణువుకి. ఎప్పుడైనా సంవత్సరానికి ఉత్సవాలు, ఏదైనా మాసోత్సవాలు జరిగినప్పుడు దేవుడు వస్తే బయట బయట మంచం వేసుకు పడుకునేవాళ్ళు. ఆ కాలంలో ఏముంది, రోడ్లో మంచం వేసుకు పడుకో. సాయంత్రం 6:30 అయితే బస్సులు ఏమి లేవు, ఒకటే బస్సు. ఎప్పుడో పైన ఏం ఉండేది కాదు, చొక్కా ఎక్క గోల్చి ఉండేది, బాగా పట్టుండేది. అంత తాగినా కూడా ఆ దేవుడు ఉత్సవం వస్తే లేచి ఇటు తూళ్ళుతోనే నమస్కారం చేసుకునేవాడు. ఆ పెద్ద ఆమె, వాళ్ళ కామమ్మ ఏదో ఆవిడ పేరు, ఆమె నైవేద్యం ఇచ్చేది. కానీ ఆ కోటయ్య కూడా ఎప్పుడు గుడిలో నేను చూడలే. ఆయన గుడి లోపలికి వచ్చేవాడు కాదు, ఏ గుడిలోకి వచ్చేవాడు కాదు. భగవంతుడికి బయట నుంచే నమస్కారం చేసుకునేవాడు. ఒక సందర్భంలో, ఒకానొక సమయంలో ఆయన చూస్తే కొంచెం భయం ఉండేది. అంటే పెద్ద ఆయన కదా, తాగుండేవాడు పైగా. ఎందుకో ధైర్యం చేసి అడిగా, ఏం కోటయ్య, గుళ్ళోకి వచ్చి నమస్కారం పెట్టుకోవచ్చు కదా అన్న. సామె, తాగుబోతోళ్ళం సామె, లోపలికి వచ్చా మైలు చేయడం ఎందుకు సామె అన్నాడు. ఎట్టే అన్నాడు. అంటే నేను ఇప్పుడు తాగి ఉంటాను, ఆ గుడి పవిత్రమైంది, ఆ లోపలికి వచ్చి ఆ పవిత్రత ఎందుకు చెడగొట్టడం అన్నాడు. అని భావన చూడండి. సోకాల్డ్ సన్యాసులు కొంతమంది సిగరెట్ తాగుతూ సిగరెట్ తాగి బయట కాలుతో నలిపేసి లోపలికి వస్తారు. కొంతమంది అయితే లోపలనే ఒక మూల కూర్చొని సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు, తాగి గుళ్ళోకి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఉత్సవాలంటే తాగి గందరగోళం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కళ్ళ ముందు. చూడండి, ఆ రోజులు, ఆ కాలం, ఆ మనుషులు వెళ్ళిపోయారు. ఆయన కనీసం ఇప్పుడు కూడా మా ఊర్లో నేను వెళితే ఇంటి ముందు మంచాలు ఉంటాయి కదా, నేను స్వతంత్రంగా మంచం మీద కూర్చోబోతుంటే స్వామి 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 వద్దు స్వామి అంటారు, కుర్చీ తెచ్చి వేస్తారు. మా మంచాల మీద ఎందుకు స్వామి అంటారు. ఎంత పవిత్రత, ఎంత గౌరవం ఇస్తారో చూడండి. ఒక భగవంతుని దగ్గర ఎప్పుడు ఉండే వాళ్ళు వీళ్ళు. మనం చెడిబిడి తినేవాళ్ళని ఇక్కడ ఎంత తాగకూడదు, తాకితే పాపం వాళ్ళు ఎప్పుడు పవిత్రంగా ఉంటారు కదా అనే భావన. ఇటువంటి భావన ఉన్న మనుషుల మధ్య నాలాంటి వాడు, బ్రాహ్మణత్వం ఉండేవాడు, ఆ భావనలు ఉండేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. అట్లా కాకుండా కేవలం వేషం వేసుకొని భుక్తి కోసం అబద్ధాలు చెప్పి ఎవరైతే ధనం గుంజుకుంటుంటారో, అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఇంక్లూడింగ్ మై ప్రొఫెషన్. కానీ ఆ చాకలి కోటయ్య చెప్పులు వదిలిపెట్టి మైకంగా ఒక నమస్కారం ఈశ్వరుడికి సమర్పించాడే, ఆ నమస్కారం ఒక ఒక 4 వేదాలు చదివిన ఒక శ్రోత్రియుడు చెప్పిన వేదం యొక్క పవిత్రత ఎంత ఉందో
ఆ నమస్కారానికి అంత పవిత్రత ఉందని నా భావన. కాదంటారా? అవునంటారా? ఎందుకంటే స్వచ్ఛమైన మనస్సు, ఏమీ లేదు, కల్మషమే లేని మనస్సు, దేవుడికి నమస్కారం చేసుకోవాలని ఒక భావన. బయట నుంచి లోపలికి వస్తే మనం అంత పవిత్రమైంది, నేను ఎందుకు లోపలికి పోవడం, బయట నుంచి ఒక నమస్కారం చేసుకుని భగవంతుడికి నమస్కారం చేసుకోవాలని ఉంది. భగవంతుడి మీద విశ్వాసం ఉంది. అట్ ద సేమ్ టైం భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో, భగవంతుడి ఆరాధకులు ఎవరైతే నిత్యం ఆరాధిస్తారో వాళ్ళ మీద, ప్రదేశం మీద ఆ పవిత్ర భావం ఉంది. ఎంత తాగినా కూడా. ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు కాదా మనకు? అవునా కదా? మీరే చెప్పండి, ఆలోచించండి. అలాగా పల్లోళ్ళ రమణయ్య, సాకల కోటయ్య, ఇలా ఎంతోమంది క్యారెక్టర్లో ఊర్లో, గ్రామంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నవాళ్ళు, ఒక్కొక్కరి విజన్లో, ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు ఎంత వేరు. అలాగా ఆ చాకల కోట ఎందుకో అలా జ్ఞాపకం వచ్చాడు, మీతో పంచుకోవాలనిపించింది, పంచుకున్నా. విన్నందుకు ధన్యవాదములు. మీరు ఏదైనా కామెంట్ చేయదలుచుకుంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం.